నా పేరు లలితమ్మ. 6 రోజులకు ఒకసారి ఇడుస్తాడు, లేకపోతే 4 రోజులకు ఇడుస్తాడు. నీళ్లు ఉంటలేవు. అందరికేమో ట్యాంకర్లు వస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు పంపుతుండ్రు అని చెప్తుండ్రు. మేము అడిగితే మాకేమో పంపుతలేరు. మాకైతే నీళ్లు లేవు. అవతల వచ్చి చూడు కావాలంటే సన్నగా ఇడుస్తాడు, దొడ్డుగా ఇడుస్తాడు. 5 నిమిషాలు మళ్ళీ కిందికి పోయి అది ఇప్పేస్తే అయిపోయి సన్నగా వస్తుంది. ఇక ఈడ కొట్లాడుకుంటుంటారు. ఇక మాతనైతే 3 ఉన్నారు. వాళ్ళు 4 బిందెలు పట్టుకుంటారు. వాళ్ళు పట్టుకున్నాక నేను 4 బిందెలు పట్టుకుంటాను. అంతకు ఎక్కువ రావు. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. పోయిన నెల మొత్తము. ఇక ఇప్పుడు ఫస్ట్ వచ్చింది కదా. ఇప్పుడు కేసీఆర్ ఉంటే కదా రానికి అవి. ఆయన లేడని 4,000 ఇస్తా అని ఆయన ఎవరు రేవంత్ రెడ్డి 4,000 ఇస్తామా ఓట్లు అయ్యి అంటే అందరం గుమ్మి గూడిడా ఆయనకి వేసినాం. అదే 2,000 ఇండ్లు ఉన్న వాళ్ళకి ఆయనతో కూడా ఇవ్వని మళ్ళీ వార్తలు వచ్చినాయి. మరి నేను ఇల్లు కట్టుకొని సొమ్మంతా పెట్టుకొని ఇల్లు కట్టుకున్నాం. ఆయన అయితే పెట్టలేడు కదా, భూమికి అయితే పెట్టలేదు కదా. ఒక మాట మరి ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇయ్య అంటే ఏమన్నట్టు ఆయన అడిగేదేంది? ఆయన ఇయ్యలేదు. ఈసారి ఎవ్వరు ఓటు వేయమంటుండ్రు ఆయనకే రేవంత్ రెడ్డికి. కేసీఆర్కి వేస్తారు. ఆయన 200 ఉంటే 2,000 చేసిండు మాకు. కేసీఆర్ 2,000 ఉంటే 200 ఉంటే 2,000 చేసిండు. మరి నీళ్ళు ఎందుకు ఇవ్వరు? ఆయన రేవంత్ రెడ్డి నీళ్ళు ఎందుకు ఇవ్వరు? ఆ కింద మొత్తం మళ్ళీ ఈ వెనకకు మొత్తం వస్తాయి దొడ్డుగా. మళ్ళీ ఈ వెనకకు వస్తాయి. ఈ ఏరియాకే రాదు. వీడికెళ్ళి కిందికి దీని దాకా అస్సలు నీళ్ళు రావు. అడుక్కోపోండి, టాక్కాడికి పోండి. టాక్కాడికి పోంటే మొత్తం 30 మందిని పోయినాం. ఏం చేయమంటావు అమ్మ? నీళ్ళేంది? ఏం చేస్తాం? ఇక వాళ్ళు అంటున్నారు. మేమేం చేస్తాం? మళ్ళీ కిందికి ఎట్లు ఇడుస్తున్నావు, వెనకకి ఎట్లు ఇడుస్తున్నావు అని కూడా అడిగినాం మేము. ఆడ అంటే కొన్ని వస్తే ఆడ ఇడిచినాకనే మీకు ఇడుస్తాం. అట్లా ఎందుకు ఇడుస్తావు? 2 గంటలు ఏ ఏరియాకు ఉందో నీకు 2 గంటలు ఇడువు, అందరికి వస్తాయి. ఒక్కసారి అందరికి ఇడిచేస్తే మేమేం నీళ్ళు తాగాలి? 40 రూపాయలు డబ్బా చూడరా. 40 రూపాయలు డబ్బా కొనుక్కొని స్నానం చేస్తున్నాము, తాగుతున్నాం. ఎందుకు కొట్లాటలు పంచాదులు మాకు చెప్పు? ఎన్నడూ లేదు. ఇప్పుడు 65 ఏళ్ళు అవుతుంది నేను వచ్చి ఇక్కడ. పాములు తిరుగులాడుతుండే, కుందేలుగులు తిను ఆమెం చూస్తావు. పాములు కుందేలుగులు తిరుగులాడుతుండే విన్నావా? 65 ఏళ్ళు నేను ఇక్కడ వచ్చి. ఇంతవరకు ఎప్పుడు ఇంత ప్రాబ్లం కాలే. ఇప్పుడు పోయిన నెల ఇప్పుడు చెమటలకు వస్తున్నాము. ఇక పోయి 4 డబ్బాలు తెచ్చుకొని 1 డబ్బా నీళ్ళు స్నానం చేస్తున్నాము, వండుకుంటున్నాము 4 రోజులు దాకా. ఇవి వస్తే 4 పట్టుకుంటున్నాం, లేకుంటే లేదు. దానం నాగేంద్ర కూడా ఆమె కాంగ్రెస్ కదా, ఆమె దిక్కే కదా. ఆయన కూడా ఉన్నాడు. ఆయన వస్తే మేము అడుగుదాం. ఇవి వస్తలేరు కదా సార్. ఇట్లా వస్తలేవు నీళ్ళు. వాళ్ళకి పంపుతుందంట కదా, అక్కడ లంబడోళ్ళకు అక్కడ వెనుకకు కూడా పంపుతుందంట. మరి ఈ మీదికెళ్ళి గీడికే పంపొస్తుంది, మీదికెళ్ళి కిందికే. ఎవ్వరికి రావు. ఎవ్వరు నన్ను అడుగు చెప్తారు. పోయా నీళ్ళు వస్తున్నాయా సతీ చెప్పు? నీళ్ళు అయితే అస్సలు వస్తలేవు బిడ్డ. అబద్ధం ఆడ నేను నీళ్ళ మీద, గంగ మీద అబద్ధం అయితే ఆడ నేను. 6 రోజులకు 4 రోజులకు సరే ఏమాయి బాబు జర ఇడు అంటే ఇడుస్తా అనుకుంటే వెళ్ళిపోయి. ఇప్పుడు నల్ల ఇడిచిండు, ఇంత దొడ్డు ఆడికి పడ్డది. 3 నిమిషాలు కాలే. ఆయన కిందికి పోయిండు, ఆడ ఇప్పేసిండు, అయిపోయి. అది వచ్చిన కాడికి పట్టుకుంటాం, లేకుంటే లేదు. అంతే ఉన్న మాట చెప్తున్నా బెట్ట. పి చంద్రశేఖర్. సార్ ఎట్లుంది సార్ మరి సమ్మర్ ఎఫెక్ట్ ఎట్లా అనిపిస్తుంది? వాటర్ సోర్స్ ఏ విధంగా ఉంది కాలనీలో ఈ బస్తీకి సంబంధించి? అసలు వెంకటేశ్వర నగర్లో ప్రాబ్లం అంటే, హైదరాబాద్లో ప్రాబ్లం అంటే మా దగ్గరనే ఉంది. అందరి దగ్గర వస్తుంది. మా వెంకటేశ్వర నగర్లే అసలు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి అట్లా వస్తుంది. అది కూడా సన్నగా. అది ఆడికి పోయి ధర్నా చేస్తే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఖరాబ్ అయింది, చేపిస్తాం అని చెప్పి ఇట్లే చేస్తారు. ఇట్లే నడుపుకుంటూ వస్తారు. అసలు సమ్మర్ అసలు వస్తలే లేదు. మెయిన్ అసలు వస్తాయి సీదా వెళ్ళిపోతాయి, డైరెక్ట్ వెళ్ళిపోతాయి. ఇక్కడ ఆగవు. ట్యాంకర్లు వస్తాయి, పేమెంట్ ట్యాంకర్లు కదా అవి. పేమెంట్ ట్యాంకర్లు బుక్ చేస్తే వస్తాయి, 3-4 రోజులకు వస్తాయి, తెచ్చుకోవాలంటారు. ట్యాంకర్లు బుక్ చేసుకోండి అని చెప్తారు వాళ్ళు కూడా. కానీ 3-4 రోజులకు ఒకసారి వస్తాయి, అది కూడా పేమెంట్ ట్యాంకర్. అన్నీ అక్కడ వస్తాయి, ఇక్కడ వస్తలేవు.
ఇక్కడ మాత్రం వస్తారు, ఇక్కడ మాత్రం ప్రాబ్లం. ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం. ఇప్పుడు 2 months నుంచి ఇట్లే అవుతుంది మాకు ఇట్లే అవుతుంది. పూర్తబెట్టు దూరంలో కదా, ఇక్కడ ముఖ్యమంత్రి ఇల్లు కావచ్చు, నడిగొడ్డు బంజారాయిల్లోనే నీళ్ళు లేకపోతే పేదవాళ్ళ అది ఎవరు పట్టించుకోవట్లేరు, ముఖ్యమంత్రి పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు, అధికారులు ఇక్కడ దగ్గర ఉన్న అధికారులే పట్టించుకోరు, ఇక ముఖ్యమంత్రి దాకా పోతుందా, అట్లా ఉంది. మరి ఎట్లుందన్న ఇక్కడ పాలిటిక్స్ ఏ విధంగా నడుస్తుంది? కాంగ్రెస్ లీడర్లు ఉంటారు కదన్న ఇక్కడ. కాంగ్రెస్ వస్తారు, వాళ్ళు వస్తారు చూసుకుంటారు పోతారు, చేపిస్తాం అంటారు, అది ఎవరిని చేయలేదు. మరి ఏమైందో ప్రాబ్లం ఏమో తెలుసలేదు. నీళ్ళు మాత్రం వస్తలేవు, నీళ్ళు మాత్రం ప్రాబ్లమే అసలు. సమ్మర్ కదా, ఇది మే నెలలో దంచి కొట్టే ఎండలు ఉన్నాయి మస్తు అసలు ఒక్కోసారి వారం 10 రోజులు కూడా అవుతుంది. ఇప్పుడు 4 రోజులే రాబట్టి, మొన్న ఒకసారి మిస్ అయింది, ఇవాళ వస్తుంది, ఇప్పుడు వస్తుంది సన్నగా. అది కూడా చూపించుకుంటే చూపిస్తాం మీకు. ఏం ట్యాంకర్లు కూడా ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి ఏర్పాటు? ప్రభుత్వం ట్యాంకర్లు రావు మా దగ్గరికి, ఓన్లీ పేమెంట్ ట్యాంకర్లే వస్తాయి. అది పేమెంట్ బుక్ చేసుకుంటే వస్తాయి. అది 3-4 రోజులకు ఒకసారి బుక్ చేసుకున్నాక 3-4 రోజులకు ఒకసారి వస్తుంది. అది కూడా అప్పుడే రావు. ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లనే ఉండేనా? ఇంతవరకు ప్రాబ్లం రాలే అసలు. బీఆర్ఎస్ వచ్చినాక, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉండే ఇదివరకు ప్రాబ్లం, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినాక అసలు లేనే లేదు ప్రాబ్లం. మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ 1 year 2 years అవుతుంది కదా, అప్పుడు ఈ ప్రాబ్లం మళ్ళీ ఇప్పుడు వస్తుంది. వాటర్ ప్రాబ్లం వస్తుంది. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వాటర్ ప్రాబ్లం, రోడ్డు డ్రైనేజీ అసలు ఏం ఇక్కడ ఎవరు రారు, పట్టించుకోరు, అట్లా నడుస్తుంది గవర్నమెంట్ అంటే. అది మరి ఎట్లా చూడాలన్న ఈ గవర్నమెంట్ పరిస్థితి ఏంది? వాళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు, అన్ని అమలు చేసినామన్నారు, అంత బాగానే. వాళ్ళు చెప్పుకుంటారు, అది గ్రౌండ్కి వస్తే తెలుస్తుంది ఎవరికైనా. ఉన్నది ప్రాబ్లం ఉంది, వాళ్ళు అక్కడ చెప్పుకుంటారు అంతే. అన్నీ చేసినాం అని చెప్పుకుంటారు, అది వీడికి వస్తే చూస్తే తెలుస్తుంది. అది థ్యాంక్ యూ.